హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక ప్రొఫెషనల్ ట్రైపాడ్ కమ్ మోనోపాడ్ అనేది అన్బాక్సింగ్ అనేది చేసుకుందాం. దీని మోడల్ వచ్చేసి డిజిటెక్ DTR 520BH అన్నమాట. ఇదేంటంటే మనకి ఒక 4-5 ఇయర్స్ నుంచి కూడా ప్రజెంట్ ఇప్పటికి కూడా మార్కెట్ ని ఏళ్తుందని చెప్పుకోవచ్చు. సో అంత ప్రొఫెషనల్ గా ఉంటది, అంత స్టాండర్డ్ గా ఉంటది అనమాట. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటది, కానీ ఇప్పుడు మార్కెట్ లో ఉన్న వాటితో పోల్చుకుంటే సో ఇది అనేది ఇప్పటికి కూడా చాలా బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది అంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రొడక్ట్ కొన్న ఒక రోజు తర్వాతనో, ఒక వారం తర్వాతనో, నెల తర్వాతనో వీడియో చేస్తారు కదా. సో నేను ఈ ట్రైపాడ్ తీసుకొని 2022 సెప్టెంబర్ లోనూ ఏమో తీసుకున్నా. పక్కన స్క్రీన్ షాట్ వేస్తా చూడండి. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి చిన్న రిమార్క్ కూడా లేదు. సో అది మీరే చూస్తారు కదా. సో అదే అనమాట స్పెషల్. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీగా సో ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలా తీసుకోకూడదా అని చెప్పేసి మీకు 100% క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇప్పుడు చూస్తున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో 3 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నప్పుడు వీడియో తీసుకున్నాను అనమాట. సో అదే వీడియో ఇప్పుడైతే మీకు పోస్ట్ అయితే చేస్తున్నా. నాకేంటంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వీడియో తీసుకోవడం అనేది ఒక అలవాటు. సో ఆ వీడియో ఇప్పుడైతే మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఆ రోజు ఏంటంటే బాగా వర్షం పడుతుంది, వర్షంలో బాగా తడిచిపోయింది అనమాట ప్యాకేజ్. నాకు తెలిసి నేను లోపల కూడా ఖరాబ్ అవుతుంది అనుకున్నా, కాకపోతే ఎలాంటి డ్యామేజ్ లేకుండా మనకి డెలివరీ అయితే అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు తీసుకున్న ప్యాకేజ్లో అయితే ఎలాంటి చేంజ్ అయితే లేదు. సో మనకి బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా బ్యాగ్ ఉంటుంది. బ్యాగ్లో మనకి ట్రైపాడ్ అనేది ఉంటుంది అనమాట. చూడటానికి చాలా చిన్నగా ఉంది, కానీ చేతులు పట్టుకుంటే మాత్రం వెయిట్ దగ్గరగా మనకి వాళ్ళు మెన్షన్ చేయడం 1.44 kgs ఉంటుందంట ఈ ట్రైపాడ్ అనేది. మనకి బ్యాగ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, లోపల కుషనింగ్ కూడా ఉంది. సో కొంచెం మెత్తగా ఉందన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా లోపల మనకి 2 సిలికా జెల్ ప్యాకెట్లు అయితే పెట్టారు. సో ఇవి ఏంటంటే ఏ వస్తువు తీసుకున్నా సరే ఇట్లా పెడతారు, ప్రోడక్ట్ ఖరాబ్ కాకుండా అనుకుంటా నాకు తెలిసి. సో చూడండి, చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, అంత వెయిట్ ఉంది. ట్రైపాడ్తో పాటు మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఒకటి ఉంది మనం లెంత్ పెంచుకోవడానికి. సో అది కూడా ఎక్కడ ఫిట్ చేయాలి ఏందనేది మీకు ముందు వీడియోలో అయితే చూపెడతాను నేను. అయితే దీని పక్కన పెడితే మనకి ఇప్పుడు ఆ ట్రైపాడ్ అయితే ఒకసారి అయితే చూపిస్తా చూడండి ఏ విధంగా వస్తుందో. మనకి ఏదైతే బాల్ మౌంట్ ఉందో దానికి ఒక క్లాత్ లాంటిది ఒకటి కవర్ అయితే చుట్టుందనమాట. సో అది మాత్రం అసలు ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పుకోవాలి. కాకపోతే ఆ క్లాత్ అనేది మనకి డస్ట్ ఎక్కువ అంటుకుంటుంది దానికి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ బాల్ మౌంట్ ఆ బాల్ హెడ్ ఏదైతే ఉందో దాని మీద ఇంతవరకు ఆ క్లాత్ అయితే కప్పలేదు. సో ఫ్రెండ్స్, ట్రైపాడ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ముందుగా ఏంటంటే మనం దీంట్లో మెయిన్ పాయింట్లు నార్మల్ ట్రైపాడ్ కి దీనికి ఏమేమి డిఫరెన్స్ ఉందనేది చెప్తా చూడండి. ఇంత నార్మల్ ట్రైపాడ్లకి ఏముంటది అంటే ఇక్కడ మనకి లాక్ టైప్ ఉంటది అనమాట. సో ఇట్లా తీసి పెట్టేది. సో దీనికి ఏంటంటే స్క్రూ టైప్ వచ్చింది. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఈ విధంగా లూజ్ చేస్తే మనకి ఈ లెగ్ అనేది ఆ లెంత్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇలా మొత్తం 4 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఒకటి కదా. సో ఇదొకటి ఇలా అన్న తర్వాత మళ్ళీ టైట్ చేసేయడమే. ఈ విధంగా ఈజీగా ఉంటది. సో నార్మల్ వాటి కంటే కూడా ఇది కొంచెం స్టేబుల్ గా అయితే ఉంటది అనమాట ఈ విధంగా ఉండటం వల్ల. సో చూశారు కదా, మొత్తం 4 సెక్షన్ అనమాట ఇది. తర్వాత ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే లెగ్ అనేది ఈ విధంగా మనం వెడల్పుగా అంటాం కదా. సో ఏంటంటే ఇట్లా కాకుండా ఇంకా వెడల్పు రావాలంటే ఇక్కడ మనకి లాక్ అనేది ఒకటి ఉంటది అనమాట. స్టెప్స్ టోటల్ గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా ప్రెస్ చేసి మనం ఇంకా నార్మల్ దానికన్నా కూడా ఇంకొక స్టెప్ వెడల్పు అయితే అనుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి ఇంకొక స్టెప్. ఇది అనేది టోటల్ గా మనకి రివర్స్ లో వచ్చేస్తుంది. అది కూడా చూపిస్తాం మీకు. సో ఇంతవరకు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంత వెడల్పు అనమాట. నార్మల్ ట్రైపాడ్ కి అయితే ఇంత రాదు అసలు. తర్వాత మనం ఇదే లాక్ ప్రెస్ చేసి మనం యథావిధిగా నార్మల్ ప్లేస్ కి అయితే తీసుకురావచ్చు. స్క్రూ టైప్ ఉంది కదా, దీన్ని ఈ విధంగా తిప్పితే మనకి ఒకటి మౌంట్ అనేది బయటికి వెళ్తుంది ఈ విధంగా. సో ఇది మల్టీపర్పస్ మౌంట్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ మనకి కెమెరా గానీ, ఇప్పుడు కెమెరాకి అయితే డైరెక్ట్ కెమెరా కింద థ్రెడ్డింగ్ ఉంటది కాబట్టి సో బ్యాక్ సైడ్ ఈ విధంగా దీన్ని ఇట్లా వెడల్పు అనుకొని మనం ఇక్కడ కెమెరా పెట్టి స్క్రూ టైట్ ఫిట్ చేసుకొని ఇక్కడ ఫిక్స్ అయితే చేసేసుకోవాలి. అదే మొబైల్ కి అనుకోండి, ఇలాంటి మొబైల్ మౌంట్ అయితే ఒకటి ఉంటది. సో ఈ మౌంట్ ఏం చేయాలంటే కింద థ్రెడ్డింగ్ ఉంది కదా, సో ఈ థ్రెడ్డింగ్ లోకి ఈ స్క్రూ అనేది పంపించాలి. సో ఈ విధంగా పెట్టేసి మనం ఈ విధంగా టైట్ చేసేయాలన్నమాట. టైట్ చేసేసి దీన్ని ఒక పక్కకి ఈ విధంగా అన్ని ఇందులో అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసి మనం ఈ స్క్రూ టైట్ అయితే చేసేయాలి. సో ఈ విధంగా మనం మొబైల్ కి వాడుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా. సో ఈ విధంగానే చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇది వచ్చేసి బాల్ హెడ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ స్క్రూ టైప్ అయితే ఒకటి ఉంటుంది. దీన్ని ఇట్లా కొంచెం మనం లూజ్ చేస్తే ఏంటంటే అటు మనం ఫ్లెక్సిబుల్ గా దీన్ని అయితే అనుకోవచ్చు. ఈ హెడ్ ఏదైతే ఉందో దీన్ని ఏంటంటే అటు ఈ విధంగా అయితే అనుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ స్క్రూ టైప్ ఒకటి ఉంది చూసిరా. సో దీన్ని ఈ విధంగా లూజ్ చేసుకొని ఇట్లా సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ విధంగా తిప్పుకోవచ్చు. ఎలాంటి షేక్స్ ఉండో
జస్ట్ మనకి నాయిస్ కూడా ఉండదు అనమాట. ఇక్కడ ఉంటది మనకి ఈ డిగ్రీస్ అనుకుంటా నాకు తెలిసి. సో 90 degrees 120 degrees సో ఇలా అయితే ఉంది. సో ఈ విధంగా సైడ్ బై సైడ్ ఈ విధంగా అయితే అనుకోవచ్చు. మళ్ళీ కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటది. సో ఇదేంటంటే మన హైట్ ఇప్పుడు ఈ లెగ్స్ కాకుండా మళ్ళీ ఇందులో కూడా హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో దీనికోసం సో ఈ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా, ఇంకా మనకి హైట్ సరిపోలేదు అనుకోండి, దీని కింద కూడా ఇంకొకటి ఉంటది మన స్క్రూ టైప్. సో దీన్ని కూడా మనం లూజ్ చేసుకొని పైన ఈ పార్ట్ వేరు, ఈ కింది పార్ట్ వేరు, ఈ కింది పార్ట్ వేరు అనమాట. దీనికి కూడా మనం ఈ విధంగా పైకి అయితే అనుకోవచ్చు. ఎంత వరకు వస్తే అంతవరకు. ఈ టోటల్ గా మొత్తం నేను ఎంత హైట్ వస్తుంది అనేది మీకు లాస్ట్ లో చూపిస్తా. సో ఈ విధంగా అనమాట టైట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అంటే ప్రతిసారి మనం లెగ్స్ హైట్ పెంచుకోవాలనుకుంటే చాలా చిరాకు అనమాట. సో ప్రతిసారి మనం ఇట్లా కెమెరా దానికే ఉంటది, అయినా కూడా మనం దాన్ని ఇట్లా పట్టుకొని లేపి ఒక్కొక్కటి థ్రెడ్డింగ్ అనేది తిప్పుకొని మనం ఇట్లా హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటాం కదా. సో అంత ప్రాబ్లం లేకుండా మనం ఇక్కడే హైట్ అనేది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అని ఇక్కడే మనకి ఆప్షన్ అయితే ఉంటది. సో ఇందులో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి స్టెబిలిటీ అనేది ఇంకా కరెక్ట్ లేదనుకోండి, అంటే మనకు కొంచెం ఓవర్ వెయిట్ పెట్టినప్పుడు ఇది టోటల్ గా మనకి 7 kg వరకు వెయిట్ అయితే ఆపుతుందంట. సో పెద్ద పెద్ద కెమెరాలు కూడా వాడుకోవచ్చు. సో 7 kg వెయిట్ అనేది నార్మల్ గా ఎవరు వేయరు, దీని కెపాసిటీ మాత్రం అంతని చెప్తున్నారు మనకి. అయితే అంత కొంచెం ఎక్కువ వెయిట్ పెట్టినప్పుడు మనకి స్టెబిలిటీ అనేది కరెక్ట్ గా ఉండకపోవచ్చు. దాని గురించి ఏంటంటే మనకి కింద ఇక్కడ ఉంది చూసిరా, కింద ఏంటంటే ఒకటి హుక్ లాంటిది అయితే ఒకటి పెట్టిరు అనమాట. సో దీనికి ఏంటంటే ఏదన్నా ఒక వెయిట్ దీనికైతే తగిలించాలి. సో ఈ విధంగా తగిలిస్తే మనకి వెయిట్ మిడిల్ లో వెయిట్ ఉంటది కదా, సో మనకి అటు ఇటు షేక్స్ అనేవి రావన్నమాట, కొంచెం స్టేబుల్ గా అనేది ఉంటది ఇదన్నమాట. అయితే దీన్ని మోనోపాల్ లాగా కూడా వాడుకోవచ్చు, అది కూడా చెప్తా. సో అంతకంటే ముందు మీకు ఏంటంటే నేను దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం అయితే ఒకటైతే ఉంది. సో అదేంటంటే హారిజాంటల్ గా మనకి కొంచెం ఏంటంటే నార్మల్ ట్రైపాడ్ కి ఏంటంటే మనం ఇక్కడ ఉండే క్రాస్ గా పెట్టుకొని మనం ఆ వీడియోలు తీయాల్సి వస్తుంది కదా. సో మీకు కిందకి ఇక్కడ చూపించాను కదా, దీని అయితే ఇక్కడ ఒక స్క్రూ టైప్ ఉంది కదా, సో దీన్ని లూజ్ చేసుకొని మనం ఈ విధంగా హారిజాంటల్ గా మనం తిప్పుకోవచ్చు అనమాట. సో హారిజాంటల్ గా తిప్పుకొని ఈ స్క్రూ అనేది టైట్ చేసుకుంటే మనకి కొన్ని ఏంటంటే టేబుల్ మీద పెట్టి వీడియోలు తీయాల్సి వస్తుంది కదా. సో దాని గురించి అని చెప్పేసి ముఖ్యంగా అన్బాక్సింగ్ వీడియోలకైతే ఇది ఖచ్చితంగా మంచిగా పనిచేస్తుంది. సో ఈ విధంగా పెట్టుకొని మనం కొంచెం లెంత్ లో ఉంచుకొని కెమెరాని మనం అక్కడి నుంచి అయితే షూట్ చేసుకోవచ్చు. అందులో మనకి ట్రైపాడ్ లెగ్స్ అనేది అందులో పడవ అనమాట. సో ఇలా ఉండగా కూడా మనం దీన్ని రైట్ కి లెఫ్ట్ కి కూడా మనం తిప్పుకోవచ్చు ఈ విధంగా. ఇదే ట్రైపాడ్ ని మనం మోనోపాల్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. దీనికి అసలు చాలా సింపుల్ ఉంటది ఫ్రెండ్స్ ఇది. సో ముందుగా మనం ఏం చేయాలంటే కింద ఇది ఎక్స్ట్రాగా అనేది ఇచ్చిరు కదా, సో దీన్ని అయితే రిమూవ్ చేసేయాలి మనం. సో ఇలాంటిది ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, మనం లెంత్ ఎక్కువ కావాలనుకుని ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు మనం మోనోపాల్ లాగా వాడుకోవాలి కాబట్టి దీన్ని అయితే రిమూవ్ చేసేసిన. సో ఈ విధంగా తీసేసి దీన్ని టోటల్ పైకి అయితే లాగేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనం దీని నుంచి దీనికైతే డివైడ్ అయితే చేసేసినాం మనం. ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉంది కదా, మనం దీన్ని ఏంటంటే ఇట్లా జస్ట్ మనం వ్లాగ్స్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వ్లాగ్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా దీని అయితే ఉపయోగించవచ్చు. సో దీని అయితే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 legs లో మనకి ఇక్కడ ఒకటి ఫోమ్ అనేది ఒకటి ఇస్తారు, ఇక్కడ మెత్తగా ఉంటుంది ఇక్కడ ఫోమ్. అయితే దీన్ని మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. దీని ఏం లేదు, దీన్ని కూడా మనం స్క్రూ తిప్పినట్టే మన సైడ్ ఈ విధంగా తిప్పుకోవాలి. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు యాంటీ క్లాక్ వైజ్ అనమాట, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇది. సో ఈ విధంగా రిమూవ్ చేస్తే మనకి ఇది సపరేట్ అయిపోతుంది. దీనికి ఏం చేయాలంటే సో ఆల్రెడీ దీనికి ఒకటి స్క్రూ అనేది ఉంది కదా, సో దానికి ఈ ఫీమేల్ థ్రెడ్డింగ్ ఉంది కదా, సో ఇందులో పెట్టేసి మనం ఈ విధంగా తిప్పేయడం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత లెంత్ వచ్చిందో. సో చాలా లెంత్ ఉంటుంది, ఇంకా మనకి 2 sections అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఇంత లెంత్ వచ్చింది కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత లెంత్ వచ్చింది. దగ్గర నాకన్నా హైట్ టోటల్ గా నాకు తెలిసి ఒక 6 feet అయితే ఉంటుంది. ఇది 6 feet ప్లస్ ఇక్కడ మనకి లోపల ఇది ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో
టోటల్ గా నాకు తెలిసి 7 feet 8 feet అయితే ఉంటది నాకు తెలిసి ఈజీగా. ఓపెన్ చేస్తే ఇగో ఇంత హైట్ వస్తుంది, దగ్గర నాకు తెలిసి ఒక 7 feet అయితే ఉంటది. అయితే దీన్ని మనం మోనోపాల్ లో కూడా హారిజాంటల్ గా అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ట్రైపాడ్ యొక్క టోటల్ హైట్ అయితే ఇంత ఉంటది ఫ్రెండ్స్. మనకి మోనోపాడ్ ఎంత హైట్ వచ్చిందో ఇంచుమించుగా అంతే హైట్ అయితే వచ్చింది మనకి. సో మీరైతే దీన్ని 100% ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. నేను తీసుకున్నప్పుడు 5800 ఏముంది, ఇప్పుడు ప్రెసెంట్ 6200 అట్లా ఉంది. మీకు ఆఫర్ లో ఏమైనా వస్తే చూడండి. కాకపోతే మీకు 200-300 కన్నా ఎక్కువ అయితే తగ్గదు ఇప్పుడైనా సరే. అదే మీకు తక్కువ బడ్జెట్ ఉంది అనుకోండి, సో ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చినాయి, ఎడాఫీ అని ఒకటి, తర్వాత ఇంకా ఏదో డిఫరెంట్ కంపెనీలు అయితే ఉన్నాయి. అందులో మనకి తక్కువ బడ్జెట్ లో సేమ్ ఫీచర్స్ అయితే మనకి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు అనమాట. వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.